హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ బాయ్ ట్రావెలర్ ఛానల్ కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తూ, ఫ్రెండ్స్ మీరు తమిళ చూస్తే అర్థమైపోయి ఉండాలి. అవునండి, నేనైతే అరకు అందాల గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సో మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బొర్ర ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ సమీపంలో అనంతగిరి కొండల్లో ఈ బొర్రగృహాలు ఉన్నాయి. ఇక్కడ రావాలంటే విశాఖపట్నం నుండి సుమారు 90 నుంచి 93 కిలోమీటర్లు ఉంటుంది. సముద్ర మట్టానికి 705 మీటర్ల ఎత్తులో ఉంటాయి. చూడండి, మనమైతే టికెట్ తీసుకుని లోపల అయితే వెళ్తున్నాము. లోపల వింతలు విశేషాలు చూద్దాం ఒకసారి. అద్భుతంగా ఉంటుంది కదా లోపల గుహ అయితే. మనం వాటిని అక్కడ కొన్ని దృశ్యాలు చూసి మనం వాటి చరిత్ర తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ చాలా మంది పర్యాటకులు అయితే లోపల ఉన్నారు. చాలా మంది ఇక్కడ దర్శించుకుంటున్నారు లోపల. మనమైతే ఇక్కడ లోపల వెళ్ళి ఎలా ఉంది గుహ అనేది చూద్దాం ఒకసారి. చూడండి, చాలా మంది కిందకైతే ఉన్నారు. చాలా చిన్నవిగా కనిపిస్తున్నారు మనుషులు. అద్భుతం కదా, స్వర్గంలా ఉందన్నమాట ఇది చూడడానికి. మనం ఇప్పుడు ఒంటరిగా రావాలంటే రాలేమండి. చూడండి, అంత చీకట్లో ఉందన్నమాట. ఇక్కడ ఫుల్ డార్క్, లైటింగ్ వేయడం వల్ల అదృష్టం సూపర్గా ఉంది లుక్. గుహ లోపలి భాగాలు రంగురంగుల రాళ్ళు లైటింగ్, అరకులోయ ప్రకృతి సౌందర్యం పర్యాటకులను సూపర్లకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. దాదాపు 2 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో విస్తరించి ఈ గుహల సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అద్భుతమైన రాతి ఆకారాలు, స్టాలక్టైట్, స్టాలగ్మెట్ నిర్మాణాలకు, శివలింగ ఆకారాలకు ప్రసిద్ధ ఇక్కడ చూడవచ్చు. చిన్న చిన్నగా పారే మొత్తం అలా వస్తుందన్నమాట. ఈ గుహలని అప్పటి బ్రిటిష్ 1807లో భూ విజ్ఞాన శాస్త్రవేత్త విలియం కింగ్ ఈ గుహలను కనుగొనబడింది. అద్భుతం, మహా అద్భుతం. వింతైన ప్రదేశం వచ్చాము. యమలోకంలో వచ్చినట్టుగా ఉంది. భారతదేశంలోని అతిపెద్ద మరియు సహజసిద్ధమైన ఏర్పడ్డ లోతైన సున్నపురాయి గుహలు. సుమారు 150 మిలియన్ ఏళ్ల క్రితం గోస్తాని నది ప్రవాహం వలన ఈ నది గుహలు ఏర్పడింది. చూడండి, చూడడానికి ఎంత భయంకరంగా అద్భుతంగా ఉంది కదా. ఏదో మాయలోకంలో వింతైన ప్రదేశంలో వచ్చినట్టు ఉంది కదా. చూడండి, ఇందరు లోకంలో వచ్చినట్టు ఉంది చూడడానికి. ఇదిగోండి, చుట్టుపక్కల లైటింగ్ తో కలకలాడుతుంది, అద్భుతంగా ఉంది. నేనైతే మాయలోకంలో వచ్చినట్టు ఉందండి, కలలా అనిపిస్తుంది ఇది చూడడానికి. దీంతో పాటుగా ఈ బొర్రా కేవ్తో పాటుగా కొన్ని వింతలు విశేషాలు, అందులో వ్యూ పాయింట్ చాలా ఉంటాయి. అందులో గాలికొండ ఒకటి అనమాట. మనం వెళ్లే రూట్ లోనే అరకు నుంచి పాడేరు వెళ్లే రూట్ అయితే మనం గాలికొండ ఆ రోడ్డు పక్కన అయితే కనిపిస్తుంది అనమాట. గాలికొండ వ్యూ పాయింట్ అరకు కొండలు మరియు పచ్చదనం యొక్క విశాల దృశ్యాన్ని ఇక్కడ అందిస్తుంది. ఈ మధ్య పచ్చదనం ప్రకృతి అందాలు కొంచెం ఇబ్బందిగా అనిపించిన అక్టోబర్ నవంబర్ మధ్య ఇక్కడ వస్తే పర్యాటకులు సూపర్లకు పచ్చని ప్రకృతి చక్కగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ చేరుకోవాలంటే అరకులోయ నుండి కేవలం 30 నిమిషాల్లో దూరంలో ఉంది. ఇది తూర్పు కనుమలలో 2వ ఎత్తైన శిఖరం. ఇది 3800 అడుగుల ఎత్తులో ఉంది.
ఇప్పుడు మనం అరకు ట్రైబల్ మ్యూజియం గురించి తెలుసుకుందాం. అరకు ట్రైబల్ మ్యూజియం కళ మరియు చరిత్ర ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం. ఇది తూర్పు కనుమల యొక్క గొప్ప గిరిజన సంస్కృతిని స్నీక్ పీక్ చేయడానికి పర్యాటకులను అనుమతిస్తుంది. ఈ మ్యూజియంలో సంగీత వాద్యాలు, ముసుగులు, కొండలు మరియు గిరిజన సంప్రదాయాలు, సమాజాలు, జీవన విధానాలు ఉపయోగించే ఆయుధాలు వంటి ఆచార సంప్రదాయాలు, పండుగలు రూపకల్పనగా కళాఖండాలు ప్రదర్శించబడ్డాయి. చూడండి, ఇవేమో పెళ్ళిళ్ళు అనమాట. సాంప్రదాయ పెళ్ళిళ్ళు జరుగుతున్నట్టు. ఇదిగోండి, ఇదేమో ధాన్యం తీసుకొస్తున్నట్టు. ఇదిగోండి శాత, ఈ ధాన్యం ఏమో క్లీన్ చేస్తున్నట్టు. ఇదిగోండి అన్నీ చిరుధాన్యాలు, అటు ఉత్పత్తులు. అక్కడ సంతల గిరిజన ట్రైబల్స్ అంటే ఎట్లా జరుగుతాయి ఈ విధంగా చూపించారన్నమాట. చూడండి, సంత మాదిరిగా ఉంది కదా, అరకు సంతలాగా. అటు ఉత్పత్తులు అన్నమాట ఇవన్నీ. గింజలు, చిరుధాన్యాలు, దుంపలు అన్నీ ఉంటాయి. ఇది పొలం పనులు వెళ్తున్నట్టు, నాగలి పట్టుకున్నట్టు, ఇదిగోండి ఆవుతీతి చేస్తున్నట్టు ఉంది. అన్నీ ట్రైబల్స్ మొత్తం పనిచేసినట్లు ఇవన్నీ మొత్తం ఉన్నాయన్నమాట. చూడొచ్చు. ఇదేమో పుట్టుగోళ్ళు అడవిలో వెళ్ళి కొన్ని ఫలాలు సేకరించినట్టు. సీతాఫలాలు, అలాగే మామిడి పళ్ళు, తేనె తీగలు లాంటివి, అడ్డాకాయలు, ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ. చూడండి, కొన్ని రకాల పళ్ళులు, గింజలు, తుంపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. పుట్టుగొడుగులు పీకుతున్నట్టు, ఎదురు కొమ్మలు తీస్తున్నట్టు, కొన్ని గింజలు తీస్తున్నట్టు, సీతాఫలాలు, తేనె తీగలు లాంటివి చక్కగా ఏర్పాటు చేశారు. అంతేనండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అయిపోయింది. సాపరాయి జలపాతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ సుమారు 15 కిలోమీటర్ల సమీపంలో ఒక అందమైన పర్యాటక ప్రదేశం ఈ సాపరాయి జలపాతం. ఇది దుంబరిగూడ జలపాతం అని కూడా అంటారు. అరకులోయ నుండి పాడేరు వెళ్లే మార్గంలో 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశంలో ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగా ఆగస్టు నుంచి శీతాకాలం వరకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పర్యాటకుల కోసం ఉదయం 9 నుంచి 5 వరకు అనుమతి ఉంటుంది. సాపరాయి లోపల ప్రవేశం కొరకు టికెట్ రుసుం ఇక్కడ విధించబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్. బై బై. మరిన్ని వీడియోలో కలుద్దాం.